అటు ఇటు ఉన్న వాళ్ళని చక్కగా చేసి పార్టీకి పని చేయించాలని మాత్రం యాదయ్యకి చెప్తున్నాను. మా సోదరులు యాదయ్య గారు చాలా గట్టిగా మాట్లాడండి. ఎప్పుడు తీసుకున్నా ఆయన మెయిన్ స్పీకర్ అయిపోతున్నాడు. మంచిగా ఫుట్బాల్ ఆడుతున్నాడు, టకాటక మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు గొంతు మంచి లేకుంటే గొంతు మంచి చేయించుకున్నాడు, ఫటాఫట్ మాట్లాడేస్తున్నాడు. చాలా సంతోషం. ఒకటి మాత్రం పార్టీ కోసం అందరం పనిచేయాలని గట్టిగా చెప్పినాడు సోదరులు యాదయ్య గారికి. అమ్మ అక్కగా వాణిదేవి గారికి మన పివి నరసింహరావు గారి పేరు విన్నాం. ఈ మధ్యనే భారతరత్నగా వచ్చిన పివి నరసింహరావు గారికి వారి అమ్మ వాణిదేవి గారు ఎక్కడ పిలిచినా కూడా వచ్చి అందరికి అండగా ఉండి పార్టీకి స్ట్రెంథెన్ చేయాలని ప్రయత్నం చేస్తుంది. అక్కకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా సోదరులు మహేశ్వర్ రెడ్డి గారు హరీష్ అన్న పేరు నిలబెడుతూ నిరంతరం ప్రజల మధ్య నుండి పనిచేస్తున్నా. మొన్న ఎలక్షన్లో వీళ్ళిద్దరికి చిన్న తట్టు దాకింది. వీళ్ళిద్దరు తర్వాత రోహిత్ కూడా, వీళ్ళ ముగ్గురికి తట్టు మాత్రమే తగిలింది. అది పెద్ద సమస్య ఏం కాదు. మీరందరూ కూడా గట్టిగా నిర్ణయించుకుంటే ఆ కసి ఈ ఎన్నికల్లో చూపించాలి. దయచేసి అదొక విజ్ఞప్తి మీకు అందరికీ కూడా. సో వారితో పాటు వేదిక మీద ఉన్న సోదరులకు అందరికీ కూడా తాండూరు నుండి రోహిత్ లేడు కాబట్టి శ్రీశైలరెడ్డి గారు వచ్చున్నారు. వారితో పాటు నాగేందర్ గౌడ్ గారు, విజయ్ కుమార్ గారికి వాళ్ళందరికీ ఒకసారి అభినందనలు చెప్తాను. ఎందుకంటే జిల్లా పరిషత్ చైర్మన్ పార్టీ మారగానే 14 మంది జెడ్పీటీసీలు పార్టీకి అండగా నిలబడ్డారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు అందరికి అభినందనలు తెలియజేస్తున్నా. ఎన్ని రకాలు బెదిరించున్నా, ఎన్ని రకాల ఆశ చూపించున్నా కూడా మేము కేసీఆర్ వెంటనే ఉంటాం, కేసీఆర్తో నిలబడతామని గట్టిగా నిలబడ్డారు మన జెడ్పీటీసీలు. గట్టిగా చప్పట్లు కొడదాం, అందులో ఏమే కూడా ఒకటి. సో అదే చెప్తున్నాను. ఇక్కడికి వచ్చిన వేదిక మీద ఉన్న పార్టీ అధ్యక్షులు కానీ, గ్రామ శాఖ అధ్యక్షులు కానీ, గ్రామంలో ఉన్న మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ హోదాల్లో పనిచేసిన వాళ్ళందరూ కూడా అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఎక్కువ అక్కర్లేదు, మన వికారాబాద్ని ఒక్కసారి ఆలోచించుకుందాం. 4 సంవత్సరాల్లో నేను కేటీఆర్ గారిని దగ్గరగా చూసినప్పుడు క్యాబినెట్లో ఏ డిస్కషన్ అయినా అది రైతులకు సంబంధించిన నష్టపరిహారం కానివ్వండి, లేకపోతే రైతులకు సంబంధించిన కొనుగోలు కేంద్రాలు కానివ్వండి, ఏ డిస్కషన్ అయినా కూడా ఫస్ట్ వికారాబాద్ గురించి అడుగుతుండే కేసీఆర్ గారు. వికారాబాద్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినామమ్మా, వికారాబాద్లో చెరువుల పరిస్థితి ఎట్లుందమ్మా, వికారాబాద్లో రైతు బంధు అందిందా లేదమ్మా అని చాలా ప్రేమగా ప్రతి మీటింగ్లో ఒక్క వికారాబాద్ గురించి అడుగుతుండే కేసీఆర్ గారు. సో నేను అనుకునేదాన్ని, చాలా సంతోషపడేదాన్ని. రంగారెడ్డి జిల్లాలో 3 జిల్లాలైనా, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ అయినా వికారాబాద్ మీదనే ఏ ముఖ్యమంత్రి అయినా ప్రేమ చూపించాలి. కాబట్టి అట్లా మీటింగ్లలో అడుగుతుంటే చాలా సంతోషపడుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా వికారాబాద్ జిల్లా ఏర్పాటు చేయడమే కాకుండా మనకు కలెక్టరేట్ ఇచ్చున్నారు, వికారాబాద్కు మెడికల్ కాలేజ్ ఇచ్చున్నారు, వికారాబాద్కు నర్సింగ్ కాలేజ్ ఇచ్చున్నారు. ఏది అడుగుతుంది వికారాబాద్కి లోటు లేకుండా చేస్తున్నారు కేసీఆర్ గారు. వికారాబాదే కాదు, జిల్లాలో ఎక్కడ, రాష్ట్రంలో ఎక్కడైనా ఇది కావాలి అంటే లేదు అనేవాడు కాదు కేసీఆర్ గారు. ఏదైనా కూడా ఇస్తుండేవాళ్ళు. 10 సంవత్సరాల పాలన చూస్తున్నాం. సంక్షేమానికి సంబంధించి అయితే నిజంగానే కేసీఆర్ గారి పాలనలో సంక్షేమానికి స్వర్ణయుగం అని చెప్తాను నేను. ఎందుకంటే మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. రైతులు మీరందరూ ఎక్కువ మటుకు వికారాబాద్లో రైతన్నలే ఉంటారు, వికారాబాద్లో వ్యవసాయమే చేస్తుంటారు. వర్షం పడితే ఎక్కడికి వస్తుంది మీరందరూ? వికారాబాద్లో అప్పు తెచ్చుకునికి వస్తుంది. ఏ సేటాన్ని అప్పిస్తాడేమో విత్తనాలు వేయాలని. అట్లాంటిది లేకుండా రైతు బంధు లాంటి కార్యక్రమం తీసుకొచ్చున్నారు, చాలా కార్యక్రమాలు తీసుకొచ్చారు. కానీ 3 నెలల నుండి ఏం జరుగుతుందంటే, 3-4 నెలల నుండి కేసీఆర్ అసలు ఏమీ చేయలేడు, అసలు ఏమీ లేదు కేసీఆర్ చేసిందనే లెవెల్లో ఇప్పుడున్న ప్రభుత్వం ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది. ఒక్కసారి ఊర్లలో మీరందరూ కూడా దయచేసి గమనించి, ఈ ఎన్నికల్లో కేసీఆర్ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఏ ఇంటి గడప దట్టినా కూడా ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి. రైతు బంధుకు సంబంధించి ప్రతి రైతుకు కూడా గుంట భూమి ఉంటే కూడా రైతు బంధు వేసినాడు, రైతు బీమా లాంటి పథకాలు కూడా ఇచ్చున్నారు. కానీ ఏం జరుగుతుంది? రైతు బంధు వచ్చిందంటే వచ్చింది, కానీ కేసీఆర్ ఏం చేయలేడు. నాకైతే రైతు బంధు వచ్చింది, అది ఎవరు ఇచ్చిందని కాదు, నాకైతే వచ్చింది, కానీ కేసీఆర్ ఏం చేయలేడు. నా ఇంట్లో మా ఆయన చనిపోయాడు, రైతు చనిపోయాడు, కానీ 5 లక్షలు వచ్చింది నా ఇంటికి, కానీ కేసీఆర్ ఏం చేయకపోయి. ఇంట్లో బిందె బయటకు పెట్టకుండా నల్లకడ పోయి నీళ్లు పట్టుకుంటున్నాం, ఇంట్లోకే నల్ల వచ్చింది, కానీ కేసీఆర్ ఏం చేయకపోయి. 200 పెన్షన్ 2000 నెలకు వస్తుండే నాకు, కానీ కేసీఆర్ ఏం చేయకపోయి. ఇది ఊర్లో జరుగుతున్నది ఇదంతా. దయచేసి మనం ఉన్నప్పుడున్న పథకాలన్నీ కూడా, ఆ రోజు మన ప్రభుత్వం ఉన్నప్పుడున్న పథకాల లబ్ధిదారులు అందరి గడప దొక్కుదాం. కేసీఆర్ గారు చేసిన దాన్ని గుర్తుపెట్టుకొని మరీ చెప్పుదాం. ఇదే ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఇదే వికారాబాద్లో నడిబొడ్డున నిల్చొని ఏం చెప్పాడు? డిసెంబర్ 9వ తారీఖు నాడు
2 లక్షల రుణమాఫీ చేస్తాను ఇదే వికారాబాద్ గడ్డ మీద చెప్పిపోయినాడు కదా, చేసిండు ఒక్కసారి ఆలోచించండి. ఇదే అడుగుదాం, ఇదే ఊర్లలో పోయి అడుగుదాం. 2 లక్షల రుణమాఫీ అయితే కాంగ్రెస్కి ఏమనండి, కాకపోతే మాత్రం మనకేమని చెప్పండి, ఖచ్చితంగా చెప్పండి ఈ మాట. ఈరోజు రైతు బంధు ఏమన్నాడు, కేసీఆర్ ఇస్తేనేమో 10,000 అవుతుంది,